కూడా మేము దిగజార్చేస్తాం. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. సామాన్యుడు బతకాలంటే ఇబ్బంది పడేటటువంటి స్టేజ్కి తీసుకొచ్చేస్తాం. వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి మాట ఇదే. ఇప్పుడు ఏవైతే పేక మేడల్లో కట్టుకున్నటువంటి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముష్టి యుద్ధాలు చేయబోతా ఉన్నాయి అనమాట. అత్యద్భుతమైన దేశాలు, ఇక్కడ లావిష్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎడారి దేశాలు అయినప్పటికీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటది ఇక్కడ వాతావరణం అని చెప్పి అందరికీ కూడా అది కాదు నాన్న, అంతకు మించి ఉండబోతుంది అని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇరాన్ కి అమెరికాకి ఇజ్రాయెల్ కి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది కదా. ఇలాంటి క్రమంలోనే ట్రంప్ ఒక మాట అన్నాడు, 5 రోజుల పాటు సీజ్ ఫైర్, మీరు యుద్ధం చేయబాకండి, కొట్లాడుకోవద్దు మనం అన్నాడు. అయినా కానీ ఇరాన్ తగ్గట్లేదు. మీరు ఏదైనా చేయండి, మేము ఆగమంటుంది అనమాట. ఇలాంటి క్రమంలోనే ఇరాన్ వచ్చేసి శాంతి చర్చలు అంటూనే ట్రంప్ ఇరాన్ సరిహద్దులకు అమెరికా దళాలను అయితే తరలించడంతో జరుగుతూ ఉంది. ఒక పక్క శాంతి అంటున్నాడు, ఇంకో పక్క దళాలను తరలించడం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళ మిలిటరీని తరలించడం అయితే జరుగుతుంది. సో ఎందుకు ఊరుకుంటారు? ఇరాన్ అమెరికాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా సైన్యాన్ని రంగంలోకి